మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. సార్ ఇంకో క్వశ్చన్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఏదన్నా కొంచెం తప్పులు ఉంటే మీరు ఫిల్టర్ అయ్యో! చేయండి. నాకు అంత అనుభవం లేకే. అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి. సార్. అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. హ్మ్. ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు. సార్. అది వినడమే. అండ్ అమ్మోరు సెట్‌కెళ్ళినప్పుడు గాని అవునండి. అమ్మోరు సెట్‌కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను. చూడడము అలాంటివే అంతే. హ్మ్. మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. హ్మ్. అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు హ్మ్. అని. అంటే ముందు వేరే ఎవరినైనా అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2, 3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు 2, 3 సార్లు అనడం నేను విన్నాను. రమ్యకృష్ణ గారి గురించి. రమ్యకృష్ణ అమ్మో! గారి గురించి. చంపేశారు కదా సార్ సినిమాలో. అవునండి. అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. హ్మ్. అసలు ఆవిడ ప్రెజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు. హ్మ్. కానీ కెమెరా ముందుకొచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది. తినేస్తారు కదా అందరిని ఇంకా. అసలు అలా అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అంటే అమ్మోరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్. థియేటర్‌లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు కట్టి పూజలు చేసేవాళ్ళంట. చిన్న అవునండి. అమ్మవారి అవునండి. అవును. రాళ్ళుగా పేర్చి ఆ, హారతలిస్తా అక్కడ సినిమా ఆడుతుంటది. బయట ఇక్కడ పూజలు జరుగుతా ఉంటాయి అవునండి. అమ్మోరు అవునండి. సినిమాకు. నేను అదే లీలామాల్ సెంటర్ లో కూడా అది పెట్టాను కూడా ఆ! ఆ సీన్. ఆ! అవును. అది సినిమా థియేటర్ లో జరుగుతుంది కదా. ఆ! అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఏది ఆడుతుంటే ఆ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు కదా హ్మ్. ఆయన హ్మ్. ధర్మ సుబ్రహ్మణ్యం గారు. హ్మ్. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తున్నా. అక్కడ హుండీ పెట్టి హ్మ్. వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే హ్మ్. ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా ఆ! అని ఈయన ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి సార్. రియల్ గా హుండీలు పెట్టి వాహ్! థియేటర్స్ దగ్గర హ్మ్. ఆ బొమ్మ పెట్టి చాలా మంది వచ్చి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆ సీన్ పెట్టాను. సార్. నగ్మా గారు 'రిక్షావోడు' అనుకుంటాను. 'రిక్షావోడు' సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి నగ్మా నా మాట విని వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగింది ఇది? అది నాకు తెలియదు సార్. అది అయితే నాకు తెలియదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం కదా, మాకు తెలియకుండా ఆయన బతిమలాడే అంత ఏం జరిగిందనేది నాకు తెలియదు అయితే. మీ దాకా రాలేదా హ్మ్. నిజంగా? నిజంగా తెలీదండి. నాకు తెలియదు. హ్మ్. నాకు తెలీదు. అయితే అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు. హ్మ్. అది ఏంటో కూడా తెలీదు నాకు. హ్మ్. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేదైతే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా. ఆ పిక్చర్ చివరకొచ్చేటప్పటికి. హ్మ్. అంతవరకు తెలుసు. అది హ్మ్. ఏంటనేది నాకు క్లారిటీగా తెలీదు. నగ్మా గారితో మీ అందరికి కూడా గొడవలున్నాయి కదా! గొడవలేం లేదండి. అదే చెప్తున్నాను కదా. 'ఆవేశం' అనే సినిమా జరిగేటప్పుడు హ్మ్. ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హ్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. హ్మ్. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి. ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారని ఒక ఆయన హ్మ్. ఉండేవారు. హ్మ్. హ్మ్. పెద్దాయన. హ్మ్. మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే. ఆవిడకి ఆయన చెప్తారు. సార్. సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్‌ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా ఇలా లేదు అంటే దాసు గారు ఇలా కావాలి అంటే దాసు గారు చెప్తారు. హ్మ్. మీకక్కడ క్లోజ్‌నెస్ లేదు. అక్కడ మరి క్లోజెస్ ఉండదు కదండీ. ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం హ్మ్. లేదు ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఒక పక్కన ఉన్నట్లుగా అయిపోతది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు 'మధుబాల' గారని. హ్మ్. ఆవిడ తమిళియన్ గదా. మేము తమిళ్ బాగా మాట్లాడతాం కాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి. హ్మ్. హ్మ్. ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లమ్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంది. అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం హ్మ్. గ్యాప్‌లో ఇట్లా ఉండేది. బట్ నగ్మా గారికి కంపారిజన్ వచ్చింది. మధుబాల గారితో బాగుంటున్నారు. నాతో అది ఏదో బాగుండట్లేదు. వచ్చిందేమో అని మాకు తర్వాత మీరు ఇంత అనిపించింది. అమాయకంగా చెప్తున్నారు అదే. అదే. గానీ అదే. షూటింగ్ కూడా ఆపేసారుగా? షూటింగ్ ఆపలేదు. ఆ! షూటింగ్ ఆపలేదు. నేను రానని చెప్పింది ఆవిడ. హ్మ్. ఆవిడేంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హ్మ్. నేను నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్‌కి రానంది. హ్మ్. రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. హ్మ్. మేము గూడా ఆ ఏజ్ కదండీ. ఆ ఏజ్‌కి మేము గూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా
మన తప్పేం లేదు కదా ఉమ్, అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం వాళ్ళు ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసాం. ఉమ్, మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఉమ్, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. ఉమ్. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం కుర్రతనం చివరికి ఎలా కదా. క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి. ఉమ్, అప్పుడు మేమేం చెప్పామంటే, సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా ఉమ్, కూడా. ఉమ్, ఉమ్, చెప్పి సార్ మేమే మానేస్తాం సార్, ఉమ్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా కంపల్సరీగా ఉమ్, ఫినిష్ చేయాలి కదా అని అంటే, ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా, సార్. మాకు అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి ఉమ్, వచ్చిన ఉమ్. వాళ్ళం కదా, ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అమ్మో, అసోసియేషన్ చాలా పెద్దగా వెళ్ళింది కదా. మేము ఊరికే ఉమ్, వెళ్ళలేదండి, మేము రిపోర్ట్ చేస్తున్నాం, పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ, అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని వీళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే, ఆవిడే షూటింగ్కి వచ్చారు, ఓకే. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. సార్. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కురతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.